నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలి నియోజకవర్గంలో సోమవారం నుండి ప్రజా పాదయాత్రను చేపట్టిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె నల్ల బెలూన్లు జీవోలు దగ్ధం చేసి నిరసన తెలిపిన అంగన్వాడీలు రోడ్లకు గుంతలు పూడ్చలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు ఎలా నిర్మిస్తారు జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రజాయాత్ర ద్వారా జగన్ పాలనకు వీడ్కోలు పలకటానికి ఎన్నికల వరకు పాదయాత్ర ద్వారా ప్రజలతోనే ఉంటానని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి ప్రజల వద్దకే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నినాదంతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సోమవారం నుండి పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రకు ముందుగా గ్రామంలోని తిరుపతమ్మ వినాయకుని దేవాలయాల్లో మరియు మసీదులలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు. జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జనసేన టీడీపీ పొత్తు ఏర్పడ్డ దగ్గర నుండి రాష్ట్రానికి ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్తున్నామని, టీడీపీ జనసేన రాబోయే ప్రభుత్వం స్వచ్ఛమైన పాలనతో పారదర్శకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు. ఎక్కడా ఎప్పుడు లేని విధంగా బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరు మీద ప్రజలను మేల్కొల్పే విధంగా చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని వెల్లడించారు. రాజకీయాలు అపహాస్యమైన వేళ గతంలో ఎన్టీఆర్ పిలుపుతో అన్ని వర్గాల ప్రజలు తరలి వచ్చారని, జగన్ పాలన దెబ్బకి అదే తరహాలో చంద్రబాబు పిలుపుకి అన్ని వర్గాల ప్రజలు ముందుకు వస్తున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. జగన్ పాలనలో రాష్ట్రానికి పట్టిన చీడపీడ వదిలించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చాక పరదాల పాలన చేస్తున్నారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఇసుక దోపిడీ మద్యం ఏరులై పారుతుంది. మైనింగ్ సహజ వనరులు ఏ ఒక్కదాన్ని వదలకుండా దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం దిగిపోయే వరకు ప్రజలతో కలిసి జనసేన టీడీపీ ఉమ్మడి పోరాటం సాగుతుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. నువ్వే సమాధానం చెప్పినప్పుడు నీ చెప్పినప్పుడు వినాలి కదా. అందుకనే ఇప్పుడు నువ్వు చెప్పావు మెరకు తొలిచా అని చెప్పాడు సరిపోతే రెండు మరి ఆయనకి 50,000 అయితే శాంక్షన్ చేశా అంటున్నాడు. ఎవరు వేయటానికి రావట్లా, మీరందరూ కలిసి వేసుకుంటా అంటే ఆయన చేస్తారు. మీరు ఎవరన్నా కలిసి 10 మంది కలిసి చేసుకున్నాను ఆయన బిల్లు శాంక్షన్ చేస్తాడు. ఎవరు ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన నేను వర్క్ చేసేవాడిని ఆయన తోలిచ్చాడు ఇప్పుడు దాకా 2-3 సార్లు. జెండాలంటే
బస్ బస్ ఈ రోజున ఈ పాలనకి చరమగీతం పాడాలనేదే మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో చెప్పేది ఎక్కువ మాటలు, చేసేది శూన్యం. ఎందుకంటే ఏ గ్రామంలో తీసుకున్నా కూడా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇచ్చిన హామీలు వట్టి నీటి మూటలుగా మారిపోయినటువంటి సందర్భంలో ప్రజలకి మేలు చేశామని సంక్షేమ ముసుగులో పేదవాడికి అందాల్సినటువంటి నిధుల్ని అవినీతిమయం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం. ఇదే సందర్భంలో ఎన్నికల మేనిఫెస్టో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఏర్పడిన తర్వాత ప్రజలకి ఏం చేయాలి, ఏం చేస్తే సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు నడవగలుగుతారు, రాజకీయాలంటే అపహాస్యానికి గురయ్యే సందర్భంలో, నాయకులంటే అవినీతికి ఆలవాలం అయిపోయారు అనే భావన ఏర్పడిన సందర్భంలో ఒక స్వచ్ఛమైనటువంటి పాలనని, పారదర్శకతో కూడినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచడమే కాకుండా వచ్చిన తర్వాత ఏమి చేస్తామనేది ముందుగా చెప్పినటువంటి మేనిఫెస్టోని ఈ రోజున బాబు గారి షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ అనే భావాన్ని ప్రజల్లో తీసుకునేందుకు రిజిస్టర్ చేయడానికి ఈ రోజున ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి పల్లెకి, గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా ఎవరికి ఏది అవసరమో అని చెప్పి, దేనికి లబ్ధిదారులు అని చెప్పి తెలుసుకొని ఆ లబ్ధి పొందేలాగా చేయాలనే ఉద్దేశంతో ఈనాడు ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈనాడు ఏ రాష్ట్రంలో కానీ, ఏ ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం కానీ, దాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళటం కానీ జరగలేదు. ఈ రోజున ఈ ప్రజాయాత్ర ద్వారా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం. సమాజంలో పట్టిన చీడ, పీడ, అవినీతి వీటిలన్నింటినీ వదిలించుకోవాలనే భావన, అదే భావన ఈ రోజున ప్రజల్లో కలుగుతూ ఉంది. నిన్న కనిగిరి సభ కానీ, మరి నిన్న తిరువూరు సభ కానీ, ఆచంట సభ కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా జనం తండోపతండాలుగా ప్రజలు నిరాజనాలు పడతా ఉన్నారు ఈ పాలనని తుదిమొట్టించడానికి. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టుకొని వెళ్తూ ఉన్నాడు ప్రజల దగ్గరికి. బటన్ నొక్కడానికి పరదా కట్టుకున్నాడు, ప్రజలతో మాట్లాడటానికి పరదా కట్టుకున్నాడు. ఎందుకు పరదాలు కట్టుకుంటున్నాడు, ఎందుకు పచ్చని చెట్లను నరుగుతున్నాడు అనే దానికి అర్థం లేనటువంటి, అవివేకంతో కూడినటువంటి, ఒక చెట్టు పెంచాలంటే, ఒక చెట్టు పెరగాలంటే, అది ఒక మహావృక్షం అవ్వాలంటే కొన్ని ఏళ్ల తరబడి అయితే ఈ పాలనలో నిర్దాక్షిణ్యంగా మనుషుల్ని ఏ రకంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ రోజున పట్టించుకున్నటువంటి ప్రభుత్వం. కౌలు రైతులకి నేను ఏదో న్యాయం చేస్తానంటే ఇవాళ కౌలు రైతుల ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో రెండో
స్థానంలో ఉంది అని చెప్పి ఈ యొక్క రాష్ట్రంలో భారతదేశంలో 2వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో రైతుల ఆత్మహత్య ఉంది. ఏం చేసావు రైతుకి? నీ తండ్రి చచ్చిపోతే పరామర్శల పేరుతో ఎన్నో ప్రాంతాలకు వెళ్ళావే. ఒక్క రైతు చనిపోతే ఒక్క రైతు దగ్గరికైనా వెళ్ళావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమిటి నువ్వు పాటుపడిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఉచిత ఇసుక విధానం, ఈ ఊళ్ళోనే ఒక కార్మికుడు చనిపోయాడా లేదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఎందుకు చనిపోయాడు? ఎప్పుడైనా చనిపోవడం ఉందా? అసంఘటిత కార్మికులు ఆకలి బాధతో పని లేక చనిపోయిన సందర్భం ఎప్పుడైనా ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వ హయాంలో అయినా ఉందా అని చెప్పి నేను అడుగుతాను. నీ ప్రభుత్వ హయాంలో 8 నెలలు ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు అసంఘటిత కార్మికులకి అనునిత్యం కూడా వృత్తి కల్పించినటువంటి గత ప్రభుత్వాలకి వ్యతిరేకంగా నువ్వు తీసుకున్న నిర్ణయం ఏ రకమైన నిర్ణయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అది సహేతుకం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఉచిత ఇసుక విధానాన్ని తీసేసి ఇసుక దోపిడీ చేసుకుంటా ఉన్నావు. మద్యం వరదలై పారుతూ ఉంది. మైనింగ్ అంతా కూడా మట్టిని దోచుకుంటా ఉన్నావు. కనపడ్డ సహజ వనరులన్నింటినీ కూడా దోచుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఈ రోజున ఈ ప్రజాయాత్ర ద్వారా ఎన్నికల సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పొత్తు యొక్క ఆంతర్యం, అదేవిధంగా ఈ 2 పార్టీలు కలిసినటువంటి నేపథ్యం, అదేవిధంగా ఈ 2 పార్టీలు తీసుకున్న ఉమ్మడి నిర్ణయాలని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికే ఈ ప్రజాయాత్ర అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కొనసాగుతుంది. 12వ రోజు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాడిబండ్ల రామకృష్ణ తెనాలి బార్ అసోసియేషన్ నాయకులకు మద్దతు తెలిపారు. బీజేపీ పార్టీ తరఫున బార్ అసోసియేషన్ కి పూర్తి మద్దతు తెలుపుతున్నామని రామకృష్ణ చెప్పారు. ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల భూములు లాక్కునేందుకు వాళ్ళకి అనుకూలంగా తెచ్చిన చీకటి జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే నాయకులు కన్నుపడ్డ ప్రతి భూమిని లాక్కోవడానికి వీలుగా జీవోను ఏర్పాటు చేసినట్లు ఉంది తప్ప మరొకటి కాదన్నారు. ప్రజల కోసం లేదా ప్రజల హక్కులను రక్షించడానికి జీవో ఉపయోగపడదని, అందువల్ల నల్ల జీవోను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు, ప్రజల బాధలు తెలుసుకోవడానికి అనుకున్నాం కానీ జీవోలు, ఆయన పాలన చూస్తుంటే విలువైన భూములు, విలువైన ఖనిజాలు వీటన్నిటిని ఎలా స్వాధీనం చేసుకోవచ్చు తెలుసుకోవడం కోసమే పాదయాత్ర చేశాడని అనిపిస్తుందని అన్నారు. న్యాయవాదులందరూ వచ్చి రోడ్డు మీద కూర్చొని ప్రజల కోసం, ప్రజలకు న్యాయం చేయడం కోసం వాళ్ళందరూ వాళ్ళ విధులను బహిష్కరించి ఇక్కడికి వచ్చి కూర్చొని ప్రజల తరఫున పోరాడుతూ ఉన్నారు. ముందుగా వారికి నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి ఒక చట్టం తీసుకునేటప్పుడు ఇది ప్రజలకు ఉపయోగపడేలాగా లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రజల యొక్క హక్కుల్ని హరించేలాగా, ప్రజల యొక్క ఆస్తులన్నీ వాళ్ళు లాక్కునేలాగా ఉన్న ఈ చట్టాన్ని నిజంగా కూడా ప్రజలందరూ కలిసి ఈ చట్టం వెనక్కి తీసుకునేదాకా కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. తెనాల్లో కూడా మనందరం కూడా అలాంటిది ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాంటి ఇనిషియేటివ్ తీసుకొని పెట్టడం, ప్రజలందరికీ కూడా దానికి అన్ని సంఘాలని, వర్తక సంఘాలు ఆల్రెడీ అందరూ వస్తూ ఉన్నారు దీనికి. ఇట్లా కాకుండా ఒక ఏదో ఇక్కడికి వచ్చి చెప్పడం ఇదేదో న్యూస్లా కాకుండా దీన్ని ఒక బహిరంగంగా ఒక మార్కెట్ లాంటి సెంటర్లో కొంత అన్ని సంఘాలని పిలిచి ఒక కార్యక్రమం లాగా చేస్తే ఇది ఎక్కువగా ప్రజల్లోకి, ఇంకా తెలియని ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళలోకి కూడా తెలుస్తుంది అనేది నా భావన. చిన్న ఒక్క సెంటు స్థలం ఉన్నవాడికి కూడా ఇది సమస్య. చట్టం తెచ్చిన వాళ్ళు దీనిలో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకొని ఆ సెంటు కనుక మంచి బహిరంగ ప్రదేశంలో ఉంటే ఆ సెంటు కూడా లాక్కునే అవకాశం ఉంది. కాబట్టి అలాంటిదే కాబట్టి ఈ చట్టం, కాబట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దీనికి భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుంది. మేము కూడా అన్ని మీరు చేయబోయే ప్రతి ఉద్యమంలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక చట్టాన్ని ఏర్పాటు చేసే సమయంలో వివిధ మేధావులు, ప్రజా సంఘాలు, అట్లాగే వివిధ ప్రజలు, గ్రామ సభలు అవన్నీ ఏర్పాటు చేసి విధి విధానాలు, సాధ్యాల గురించి వాటిలో చర్చించి ఆ చట్టాలని రూపొందించడం సాంప్రదాయకంగాను పద్ధతిగాను ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ రోజున పాలకులు వాటన్నిటికీ కూడా త్రిలోదకాలు ఇచ్చి సాధ్యాల్ని పరిశీలించకుండా ఏదైనా ఒక చట్టం ప్రజల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకోవాలి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఏర్పాటు చేసుకునే పరిస్థితులు ఉండకూడదు. ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది
ప్రజల హక్కులను కాలరాసే చీకటి చట్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి చీకటి చట్టాలని ఏ విధంగానూ కొనసాగించడానికి అర్హత లేని విధంగా ఉన్నాయి. కాబట్టి మేధావులందరూ కూడా ప్రజలను సమాయత్తం చేసి దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనే దాన్ని నిలుపుదల చేసే వరకు కూడా అందరూ పోరాటం చేయడానికి సహకరించవలసిందిగా. తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ఆలపాటి ప్రజాయాత్ర కార్యక్రమానికి మాజీ మంత్రి నక్క ఆనందబాబు సంఘీభావం తెలిపారు. మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ గతంలో ఆలపాటి రాజ్య హయాంలో జరిగిన అభివృద్ధి ఈ 5 ఏళ్లుగా కుంటుపడిన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని, ఇదే పరిస్థితి రాష్ట్రం మొత్తం నెలకొందన్నారు. అభివృద్ధి అనేది ఆమడ దూరంలో కూడా రాష్ట్రంలో కనబడడం లేదన్నారు. టీడీపీ జనసేన రేపు అధికారంలోకి రాబోతున్నాం, జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని చెప్పారు. రాష్ట్రానికి ఏం చేశారో చర్చకు రమ్మంటే చెప్పే పరిస్థితి వైసీపీ నాయకులు లేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారని ఆనందబాబు చెప్పారు. ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోగానే జగన్ శాశ్వతంగా జైలుకు వెళ్తాడని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడిపారన్నారు. గత టీడీపీ హయాంలో అమలు చేసిన పనులు పూర్తి చేయలేదు సరికదా, వాటి కోట్ల రూపాయల బిల్లును ఇంతవరకు రాని పరిస్థితి ఉందన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని, పాదయాత్ర ద్వారా గతంలో చేసిన అభివృద్ధి పనులు ప్రజల దృష్టికి తీసుకువెళ్లి మెలుకొల్పే విధంగా పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. సుదీర్ఘ పాదయాత్రకి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో ప్రజాయాత్ర పేరు మీద వారి గ్రామాల్లో ఈ యాత్ర మొదలుపెట్టారు. ఈరోజు జాగర్లముడి, అదేవిధంగా అంగలగుదురు, చావారిపల్లిలో ఉన్నాం. ఇప్పుడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజేంద్ర ప్రసాద్ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి ఈ 5 ఏళ్లలో నియోజకవర్గంలో కుంటుపడినటువంటి అభివృద్ధి స్పష్టంగా కనపడతా ఉంది గ్రామాల్లో. 2014లో విడిపోయిన రాష్ట్రం, అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ఎక్కడ కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధిని మరవకుండా గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగనటువంటి అభివృద్ధి స్పష్టంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూసాం. 5600 కిలోమీటర్లు సీసీ రోడ్లు ఒక్క గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఉన్నటువంటి దళిత వాడల్లోనే నిర్మాణం చేశాం. ఈ 5 ఏళ్లలో 4 సంవత్సరాల 8 నెలలు అయింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి. 1 కిలోమీటర్ వేసాడని చెప్పగలడా? రేపు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలయికతో అధికారంలోకి 100% రాబోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా దక్కేటటువంటి పరిస్థితులు లేవు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో కూడా గెలిచే పరిస్థితులు లేవు, స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా తయారైంది. అంగన్వాడీలు సుదీర్ఘకాలంగా వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ఎస్మా పెట్టి వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఇవాళ మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు రోడ్లు ఎక్కారు. అదేవిధంగా ఆశా వర్కర్లు రోడ్డు ఎక్కారు. రేపో మాపో 108, 104 ఉద్యోగస్తులు కూడా రోడ్ల మీదకి రాబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు వాలంటీర్లు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ అంగన్వాడీలు ఆల్రెడీ రోడ్ల మీద ఉన్నారు, వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తాం అంటున్నాడు. అసలు ఈ ప్రభుత్వానికి పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రజలందరూ ఎవడైతే ఓట్లేసి గెలిపించారో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇంక మొత్తం 3 నెలలు కూడా లేదు నిండా తరివి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక జనరల్గా ఏంటంటే అధికారం పోతే ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని అతని మీద ఉన్నటువంటి అవినీతి కేసులు విచారణ నుంచి తప్పించుకుంటా ఉన్నాడు. దానికోసమే ఆ ముఖ్యమంత్రి పదవి ఉపయోగపడతా ఉంది. శాంక్షన్ ఇచ్చి టెండర్ పిలిచి పని జరుగుతూ ఉంది. 15 లక్షలు ఒక బిల్లు వచ్చింది మా హయాంలోనే. తర్వాత ప్రభుత్వం మారింది, మిగిలిన డబ్బులు రావాలి కదా. పనికి మళ్ళీ ఇక్కడ ఒకటే కదా, ఉదాహరణకి ఇక్కడ చావారిపాలెం చూపిస్తూ ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి, మా వేమూరు నియోజకవర్గం మొత్తం ఇదే పరిస్థితి. కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేసి మధ్యలో వృధాగా 90% పనులన్నీ కూడా క్యాన్సిల్ చేసేసారు. ఖచ్చితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన మరి రేపు కలిసి నడవబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 100% ఉమ్మడి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాబోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఒక విజన్ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అవసరం అని చెప్పి
ఎన్పీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని రైల్వే ఉద్యోగులు సోమవారం నిరసన చేపట్టారు. 8వ తేదీ సోమవారం నుండి 11వ తేదీ వరకు పలు చోట్ల నిర్వహించిన నిరసన కార్యక్రమాలలో భాగంగా సోమవారం తెనాలిలో నిరసన చేపట్టారు. ఓపీఎస్ పునరుద్ధరించడంపై కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని దానిని అమలు చేయాలని, లేని పక్షంలో సమ్మెకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో తెనాలి బ్రాంచ్ చైర్మన్ కె వెంకటేశ్వరరావు, సెక్రటరీ బాజీ హుస్సేన్, బి రామస్వామి, యూత్ సంఘం సెక్రటరీ సాయి కుమార్, కె రోసయ్య, జె రాంబాబు, మొహమ్మద్ మొహిద్దీన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ తెనాలి బ్రాంచ్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకి అనుగుణంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ మరియు నేషనల్ ఫెడరేషన్ ఇండియన్ రైల్వేస్ జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి మర్రి రాఘవయ్య గారు పిలుపు మేరకు ఈరోజు పాత పెన్షన్ విధానం కావాలి, కొత్త పెన్షన్ విధానం వద్దు అనే ఒకే ఒక కాన్సెప్ట్ మీద ఈ నిరాహార దీక్షకి కూర్చోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ రైల్వే ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎంతవరకు మనం ఉద్యోగం చేసి పదవి విరమణ చేసిన తర్వాత వారికి సరైన ఇదనేది లేకపోతే, పోషణ అనేది లేకపోతే వాళ్ళు వేరే చోట ఎక్కడ ఏ పని చేసుకోలేని పరిస్థితి. కాబట్టి పాత పెన్షన్ విధానం అనేది ఈరోజు మనము తెనాలి బ్రాంచ్ తరపున ఎన్ఎఫ్ఐఆర్ పిలుపు మేరకు మర్రి రాఘవయ్య గారి నాయకత్వంలో న్యూ పెన్షన్ స్కీమ్ మాకొద్దు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలనే నినాదంతో, ఏకైక నినాదంతో మనము ఇటు రైల్వే కార్మికులందరికీ ఒకదు చేయాలి. ఇది అందరి అభిలాష కాబట్టి ఈరోజు మనం ఇక్కడ కూర్చొని సంఘీభావం తెలపడం, అందరం కలిసి కార్మికులందరూ ఐకమత్యంగా ఈ స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. అంగన్వాడీలో చేపట్టిన సమ్మెలో భాగంగా సోమవారం నల్ల బెలూన్లు ఎగరవేసి జీవో కాపీలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ ఎదురుగా ఏర్పాటు చేసిన దీక్ష శిబిరం నుండి రైల్వే స్టేషన్ వద్ద అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం, ఎస్మ ప్రయోగించావో తస్మా జాగ్రత్త అంటూ నినదించారు. అనంతరం నల్లబెలూన్లు ఎగరేసి జీవో కాపీలను దగ్ధం చేసి అంగన్వాడీ సిఐటియు నాయకులు నిరసన తెలిపారు. జీవో2 ఎస్మా చట్టాన్ని ప్రభుత్వం తెచ్చినందుకు నిరసనగా జీవో కాపీలను తగలపెట్టి నిరసన తెలిపినట్లు వారు తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలను, జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అలా వస్తారండి మీరు చేతి మీద కూర్చో. ప్రభుత్వం మా మీద ప్రతిఘటిస్తున్నట్టుగా మొన్న ఎస్మా ప్రయోగించింది, జీవో2ని ప్రవేశపెట్టింది. దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామండి. మేము గౌరవ వేతనం తీసుకునే వాళ్ళమని ప్రభుత్వమే నిర్ధారించింది. అలాంటప్పుడు ఈ ఎస్మా మా మీద ఎలా ప్రయోగిస్తారండి? మేము అత్యవసర విభాగంలోకి ఏ విధంగా మేము అర్హులమవుతున్నామండి? మాకు అర్థం కావట్లేదు. అలా అత్యవసర విభాగంలోకి మేము చేరేటట్లయితే మాకు కనీస వేతనం ఇవ్వాలి. అది ముందుగా అది ప్రకటించి, కనీస వేతనాన్ని ప్రకటించి, ఆ తర్వాత మమ్మల్ని అత్యవసర సిబ్బందిగా మమ్మల్ని ప్రకటించి మా మీద ఎస్మా ప్రయోగిస్తే మేము అంగీకరిస్తాం. అలా కాకుండా మేము అత్యవసర కమిటీకి సంబంధించిన వాళ్ళమని, ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళం అన్నట్టుగా ఎస్మాని ప్రయోగిస్తే మాత్రం మేము ఈ రాజ్యాంగం ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో, గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు జరగడానికి కూడా ప్రమాదం, ఇబ్బందికరం ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత 70 సంవత్సరాలు గడిచింది. ఇవాళ పరిస్థితి ఏంటంటే దేశ ప్రజల అవసరాల కోసం, దేశ ప్రజల్ని కాపాడటం కోసం తీసుకొచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని అందుకు భిన్నంగా
సమ్మె చేసేటువంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అరెస్టులు చేస్తాం, జైళ్ళలో పెడతాం, ప్రోత్సహించిన వాళ్ళని కూడా జైల్లో పెడతామని చెప్పేసి ఈ ఎస్మా చట్టాన్ని తీసుకురావటం ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. అందుకనే ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి, అయ్యా మీరు రాసినటువంటి ఈ రాజ్యాంగం ఈ దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడటం కోసం కాకుండా ప్రజల హక్కుల్ని కాలరాయటం కోసం ఈ ఎస్మా లాంటి చట్టాలను ఉపయోగిస్తున్నారు. దయచేసి ఈ ఏ స్ఫూర్తితో అయితే మీరు రాజ్యాంగం రాశారో దానికి భిన్నంగా పరిపాలన జరుగుతామని చెప్పేసి పట్టణ గంగానమ్మపేటలోని బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యోజన ఉపాధ్యక్షులు గుర్రం శ్రీను, రాష్ట్ర జనరల్ సెక్రటరీ హనుమంతరావులు పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. బీసీల అభివృద్ధికి పాటుపడాలని, అదేవిధంగా జనగణన పూర్తి చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం తెనాలి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణ, జనసేన నాయకులు సోమరావుతు సతీష్, పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకర్రావు గారు, మరి అదేవిధంగా యువజన అధ్యక్షులు క్రాంతి కుమార్ గారు అన్న ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కుల జనగణన ఎందుకు ఈ రకంగా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు? మరి నవంబర్ 17వ తారీఖున వచ్చి 21వ తారీఖు కుల జనగణన జరుపుతామని 21 నుంచి మరలా 27కి మార్చడం, 27 నుంచి మరలా 10వ తారీఖు మార్చడం, 2 రోజుల కిందట మరలా ఈ నెలలో కుల జనగణన జరుపుతామని బ్రహ్మాండంగా ఫోన్ నెంబర్లు మార్చినట్టుగా ఈ రాష్ట్రంలో కుల జనగణన మారుస్తూ ఉన్నారు. ఇది దేనికి సంకేతం అని అడుగుతా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్. అందరికీ నమస్కారం. నా పేరు గుర్రం ద్వారకాశ్రేణు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘంలో రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులుగా ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబీసీ వైస్ చైర్మన్గా ఉన్నాను. మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఈ రోజున తెనాలి పట్టణం గంగానమ్మపేటలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘం టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారైన వేముల కృష్ణ గారి ఆఫీసులో ఈ రోజున క్యాలెండర్ అనేది ఓపెన్ చేయడం. సాహిత్య ప్రక్రియలో కథలు నీతిని పరోక్షంగా ప్రబోధిస్తే పద్యాలు నేరుగా నీతిని ప్రబోధిస్తాయని ఆంధ్ర లయోలా కళాశాల విశ్రాంత తెలుగు శాఖాధిపతి డాక్టర్ గుమ్మా సాంబశివరావు అన్నారు. స్వర్గీయ పిన్నక ధనలక్ష్మి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ఆమెకు అంకితమిస్తూ సామాజిక అంశాలను తీసుకుని ఆమె భర్త పిన్నక నాగేశ్వరరావు రచించిన సూక్తి పద్యసుధ పద్య సంపుటిని స్థానిక చెంచుపేటలోని రావి టవర్స్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించి అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు దూరదర్శన్ విశ్రాంత ఉప సంచాలకులు యార్లగడ్డ శైలజ అధ్యక్షత వహించారు. డాక్టర్ సాంబశివరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ నిత్య జీవితంలోని సూక్తులను తీసుకుని పద్య రూపించిన అమృతం సూక్తి పద్యసుధ సంపుటి అని అన్నారు. కృతిని చందువాడు మృతుడు కాడు అని నవయుగ కవి చక్రవర్తి గురం జాషువా చెప్పిన మాటలను ఊటంకిస్తూ పుస్తక రచయితతో పాటు అంకితం తీసుకున్న వారు సైతం చరిత్రలో చిరంజీవులుగా మిగులుతారని డాక్టర్ సాంబశివరావు అన్నారు. అధ్యక్షత వహించిన యార్లగడ్డ శైలజ మాట్లాడుతూ తన బాబాయి నాగేశ్వరరావు రచించిన వేల పద్యాలలో ఆణిముత్యాల వంటి కొన్ని పద్యాలను ఏరి పుస్తక రూపం ఇచ్చినట్లు తెలిపారు. సూక్తి పద్యసుధ రచయిత పిన్నక నాగేశ్వరరావు మాట్లాడుతూ తాను 1965 నుండి పద్యాలు రాస్తున్నానని ఇప్పటికే 5000 పద్యాలు రాసినట్లు తెలిపారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ఆయనాల మల్లేశ్వరరావు మాట్లాడుతూ తెనాలిలోని పద్య కవులలో పిన్నక నాగేశ్వరరావు అగ్రగణ్యులు అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ నృత్యకారిణి యార్లగడ్డ శరద్యుతి, పిన్నక శివలలిత జ్యోతి, శ్రీనివాసరావు, రమేష్ బాబు, చందన, గరికపాటి సుబ్బారావు తదితరులు ప్రసంగించారు. మీడియాలో మన మాధ్యమంలో వాట్సాప్లో పద్యాల సవడి అనే సమూహం ఒకటి ఉన్నది. దానిలో ప్రతిరోజు ఒక సూక్తి ఇవ్వటం జరుగుతుంది. ఆ సూక్తికి అనుగుణంగా ప్రతిరోజు ఒక పద్యం రాయటం జరిగింది. దాదాపు 2016 నుంచి ఇప్పటి వరకు 2500 పద్యాలు రాయటం జరిగింది. అందులో కొన్నింటిని మానవ జీవితానికి నిత్య జీవితంలో మానవునికి ఉపయోగపడే విధంగా ఉండే సూక్తుల్ని తీసుకొని ఈ పుస్తకాన్ని. పిన్నక నాగేశ్వరరావు గారు మా ఊరు వేజన్లకి అల్లుడు.
మేము చదువుకునే రోజుల్లోనే ఆయన ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఆయన తెలుగు సాహిత్యాన్ని ప్రత్యేకంగా చదువుకోకపోయినా పద్యం మీద పట్టు సాధించడం అనేది నిజంగా ఆ చదువుల తల్లి ఆయనకి ఇచ్చిన ఒక వరంగా నేను భావిస్తూ ఉన్నాను. నేను అప్పుడప్పుడు వాట్సాప్లో వారి పద్యాలు చూస్తూ ఉండేవాడిని. చాలా సందర్భాల్లో అంటే ఆయన ఈ లోకానికి కావలసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే సాహిత్యం ద్వారా సామాజికమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలి అనేటువంటి దృక్పథంతో, అది వచనంలో అయితే చాలా తక్కువ మంది మాత్రమే గ్రహిస్తారు, పద్యంలో అయితే అది 10 కాలాల పాటు మనసులో ఉంటుంది. అందువల్ల పద్యాన్ని ఒక సాధనంగా చేసుకొని ఆయన పద్యాల ద్వారా ఒక సూక్తి సుధని అంటే సూక్తి అనేటువంటి అమృత. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతామంటూ మాట్లాడటం హాస్యాస్పదమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో ఇతర పార్టీల నుంచి పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నాదెండ్ల మనోహర్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వాసు, కరాటి వీరయ్య, నాగిశెట్టి సాయి చరణ్, కరేటి వాసు, కరేటి వీరయ్య, నాగిశెట్టి సాయి చరణ్, నన్నపనేని రాంబాబుతో పాటు వాళ్ళ అనుచరులు, కుటుంబ సభ్యులు నాదెండ్ల మనోహర్ సమక్షంలో పార్టీలో చేరారు. అంతకుముందు తెనాలి పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి పినపాడు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మెరుగైన పాలన అందిస్తారని, జగన్ను నమ్మి ఓట్లు వేసిన ప్రజలను ఈ ప్రభుత్వం తీవ్రంగా మోసగించిందని, ఈ ముఖ్యమంత్రికి బటన్లు నొక్కడం తప్ప అభివృద్ధి చేయడం చేత కాదని, చేస్తున్న ప్రతి పనిలో అవినీతి రాజ్యమేలుతుందని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ, వార్డు సచివాలయ వ్యవస్థ, నాడు నేడు ఇలా ఏది తీసుకున్నా అవినీతేనని, లక్షల కోట్ల ప్రజాధనం దోచుకుంటున్నారని, ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెనాలి చాలా చారిత్రాత్మక పట్టణం, దీనిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలి. పెదరావూరు నుంచి నందివెలుగుకు వెళ్లాల్సిన 4 లైన్ల రహదారి అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు 60 కోట్లు ఖర్చు చేస్తాం, తర్వాత వచ్చిన నాయకులు దాన్ని నందివెలుగు వరకు తీసుకువెళ్లలేకపోయారు. కనీసం రోడ్లపై ఉన్న గుంటలు కూడా పూడ్చలేకపోయారని, అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి కార్యక్రమంగా పెదరావూరు నందివెలుగు రహదారిని మంగళగిరి వరకు విస్తరిస్తాం. ఐతానగర్, పినపాడులో పార్కులను అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగపడేలా మారుస్తాం. పినపాడులో రైల్వే ఫ్లైఓవర్ వంతెన నిర్మించి ట్రాఫిక్ సమస్యలకు అడ్డుకట్ట వేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. జ్యోతి, మల్లేశ్వరి, అంకమ్మ, నాగమణి, జయనమ్మ, లక్ష్మి, రాశి వీళ్ళందరూ నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరి ఆయన ద్వారా పార్టీ కండువా కప్పించుకొని నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పదవులు మనం తెచ్చుకున్నప్పుడు మన ప్రజల కోసం మనం నిలబడాలి, మన ప్రాంతం కోసం మనం నిలబడాలి. ఇప్పుడు దారిలో నేను వస్తున్నప్పుడు నిజంగా నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఒక ముసలాయన పాపం పరిగెత్తుకుంటూ వచ్చి బలంగా నా చేతులు పట్టుకుని, నువ్వు నా బిడ్డకు ఉద్యోగం ఇప్పించావు నువ్వు ఆ రోజున అని ఆయన చెప్పాడు.
ఇప్పుడే ఒక మహిళ ఆ రోజున పెన్షన్ మీరే ఇప్పించారు నాకు అని ఆమె గుర్తు చేశారు. ఒక యువకుడు బహుశా 12-13 సంవత్సరాలు కూడా ఉండవేమో గుర్తు చేస్తున్నాడు. వీళ్ళందరూ మర్చిపోతే ప్రభుత్వ వైద్యశాల కట్టించాం, స్టేడియం కట్టించాం, ఈ ప్రాంతానికి ఈ విధంగా అభివృద్ధి చేస్తామని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. అంటే నిజంగా నిజాయితీతోటి పనిచేస్తే, మన ప్రాంతానికి మనం అంకిత భావంతో పనిచేస్తే, ఒక చిత్తశుద్ధితోటి 10 మందిని కలుపుకొని ఎవరికి హాని జరగకుండా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనం పనులు చేసుకుంటే ఎందుకు మనం అభివృద్ధి సాధించుకోలేము? మీ కళ్ళ ముందే కనపడుతుంది. మీకు పెదరావరం నుంచి నందివెలుగు వరకు వెళ్ళాల్సిన 4 లేన్ల రహదారి రోడ్డు ఎందుకు ఆగిపోయింది 10 సంవత్సరాల నుంచి చెప్పండి. ఆ రోజున 60 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కాలువలపైన అంత అద్భుతంగా మనం నిర్మాణం చేసి, రిటైనింగ్ వాల్స్ అంటారు, ఒక డ్యామ్ కట్టినట్టు కట్టాం. ఆ రోజున అంత అద్భుతంగా మనం ఏర్పాటు చేసుకుని 4 లేన్ల రహదారి మనం కట్టుకుంటే కనీసం మనం నందివెలుగు వరకు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇబ్బంది కలగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మీకు మాటిస్తున్నాను, నందివెలుగు పెదరావరం రోడ్ ఏదైతే మనం ఆ రోజు నిర్మాణం ప్రారంభించామో ఆ రోడ్డు రేవేంద్రపాడు మీదుగా మంగళగిరి వరకు 4 లేన్ల రహదారి పూర్తయ్యేటట్టు మొట్టమొదటి కార్యక్రమం చేస్తాను, మీకు మాటిస్తున్నాను. ప్రతిరోజు ప్రయాణం చేస్తుంటే ఎన్ని గుంటలు, కనీసం గుంటలు కూడా పూడ్చుకోలేకపోయినా ఈ ప్రభుత్వం ఏం చెప్తాం వీళ్ళ గురించి చెప్పండి. నమ్మారు, మనం అందరం కూడా చాలామంది నమ్మారు. 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఆ రోజు కల్పిస్తే మెరుగైన పరిపాలన అందిస్తాడు, రాజశేఖర రెడ్డి గారి లాగా వాళ్ళ అబ్బాయి కూడా పరిపాలిస్తాడు నమ్మారు ప్రతి ఒక్కరు కూడా. కానీ కేవలం బటన్ నొక్కేశాను అని చెప్పుకుంటూ పోతుంటే స్థానికంగా మనం పడుతున్న ఇబ్బందుల గురించి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి మీకు ఎటువంటి రూపంలో కూడా ఈ ప్రాంతానికి ఎవరైనా వచ్చి అభివృద్ధి చేస్తామనే విషయం ఎవరు కూడా పరిపాలించడం కూడా కాదు, మనకి మన డబ్బుని ఉపయోగించి మనకి ఏ రకంగా ఫెసిలిటీస్ కల్పించాలి అనే దానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలోని ఈ ఎలక్షన్ అనేది మాత్రం ఆ ఓటు విలువ మనం తెలుసుకోకుండా చాలా ఏదో 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఎవరో ఈ టైంలో వస్తారేమో డబ్బులు పంచే బ్యాచ్, ఈ టైంలో ఇంటికి వచ్చేసి ఒక 500-1000 రూపాయలు చేతిలో పెట్టేస్తే రేపు పొద్దున్నే వాళ్ళకి ఓటేస్తే పర్యవసానాలు ఎలా ఉంటున్నాయి అనేది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. అంటే 5 సంవత్సరాలు మనకి వాళ్ళు లెక్క కట్టిస్తున్నది ఎంత, మనకున్నటువంటి ఓటుకి ఎంత విలువ ఉంది, ఎంత పవర్ ఉంది, విలువ కంటే కూడా ఎంత శక్తి ఉంది అనేది ఒకసారి మనం అందరం కూడా అనలైజ్ చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే మీ ఓటుకున్న శక్తి ఇప్పుడే వస్తా చూసాను, రోడ్డు అంటే వస్తూ ఉంటే అక్కడ ఒక బిల్డింగ్ చూపించారు. ఆ బిల్డింగ్ల పైన ఇప్పుడు మీ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గారిది ఏదో కేబుల్ నెట్వర్క్ నడుస్తూ ఉంటుందంట. ఒక ఫ్లోర్ ఇచ్చేసారంట ఆయనకంతా. ఆ ఫ్లోర్ ఎట్లా వచ్చింది ఆయనకి? కొనుక్కున్నాడా? మీ అందరూ తెలుసు కదా, కొనుక్కున్నదా అదేమన్నా? అంటే మీ ఓటుకున్నటువంటి శక్తి ఏంటో గమనించాలి మీరు. మీ ఓటుకున్నటువంటి శక్తి ఒక ప్రాంతంలో ఒక కొత్తగా బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్లో ఒక ఫ్లోరు ఎలాంటి రూపాయి ఇవ్వకుండా ఏమీ లేకుండా ఆయనకి ఎందుకు వచ్చేస్తాం? మరి అంత శక్తివంతమైన ఓటుని మనం ఎంత హీనంగా ఆలోచించుకున్నాం, ఎంత హీనంగా ఓటేసేటప్పుడు వేస్తున్నాం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గంలో సోమవారం నుండి ప్రజా పాదయాత్రను చేపట్టిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె, నల్ల బెలూన్లు, జీవోలు దగ్ధం చేసి నిరసన తెలిపిన అంగన్వాడీలు. రోడ్లకు గుంతలు పూడ్చలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు ఎలా నిర్మిస్తారు? జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.